గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డే 4 ఆఫ్ మై బ్లాగ్స్. ఇవాళ అయితే మార్కెటింగ్ వర్క్ మీద యాడ్ షూట్ కోసం సైట్ దగ్గరికి అయితే వచ్చాను. యాడ్స్ ఐ మీన్ అడ్వర్టైజ్మెంట్స్ కోసం కొన్ని షార్ట్స్ తీసి రికార్డ్ చేసి కంటెంట్ యూస్ చేసి చేయాలని ఒక ప్లాన్. సో ఆ ప్లాన్ కోసం ఫస్ట్ వీడియోస్ అయితే తీసుకోవాలి. సో దానికోసం అని చెప్పి సైట్ దగ్గరకు వచ్చాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి నంబూరు వెళ్ళాలి. నంబూరు దగ్గర ఇంకొక సైట్ ఉంది. అక్కడికి వెళ్ళాక సేమ్ అక్కడ కూడా ఇదే సేమ్ ప్రాసెస్. ఈరోజు మొత్తం వీడియో షూటింగ్లోనే ఉంటుంది. మీకు చూపిస్తూ ఉంటాను ఏం చేస్తున్నాను ఇవాళ, మొత్తం ఏం జరుగుతుంది అనేది మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మార్నింగ్ అనుకున్నట్టు యాడ్ షూట్ వీడియో చూద్దాం అనుకున్నాను, కానీ షూట్ చేసే ప్రాసెస్లో కానీ అది ఎలా షూట్ చేయాలనే దానిలో కాన్సన్ట్రేషన్లో వీడియోస్ రికార్డ్ చేయడం కూడా అవ్వలేదు. సో ప్రజెంట్ అయితే ఒక క్లిప్ రికార్డ్ చేశాను. చేసేటప్పుడు అది ఒక క్లిప్ మీకు ఇక్కడ వేస్తాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నిన్న ప్రొడక్ట్స్ ఫైనలైజ్ అయిందని చెప్పా కదా, వాటిలో వచ్చేసి ఫస్ట్ కారం పొడులు ఉన్నాయి. కారపొడుల్లో కారంలో లైక్ మనం తినే కారపొడులు ఉంటాయి కదా, వాటిలో అయితే మనకి ఫ్లాక్ సీడ్స్ కారం అంటే అవిసె గింజల కారము, చింతాకు కారము, ఇడ్లీ కారము, కందిపొడి, కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు కారము, మాడుపు కారము, మునగాకు కారము, నువ్వుల కారము, పచ్చిమిర్చి పుట్నాల పొడి కారము, ధనియాల కారము, ఉలవల కారము, ఇట్లా కారంలో ఇవి ఉన్నాయి ఐటమ్స్ అయితే. నెక్స్ట్ సాంబార్ పొడి, రసం పొడి, గరం మసాలా, ధనియాల పొడి, ఇవి కూడా పెడదాం అనుకుంటున్నాను. అంటే నాకు మా ఇంట్లో నచ్చుతాయి, సో నేను అవి పెడదాం అనుకుంటున్నాను. లైక్ హోమ్ మేడ్ మసాలా టైప్. గుంటూరు కారంలో ప్లెయిన్ కారం ఒకటి ఉంటుంది, ఇది స్పైసీ ఉంటుంది. గుంటూరు కారంలో లెస్ స్పైసీ కారం ఒకటి ఉంటుంది. గుంటూరు స్పెషల్ కర్రీ కారం ఉంటుంది, లైక్ సాంబార్ కారం అంటారు కదా, కర్రీస్లో వేసుకునే కారం అది. నెక్స్ట్ టర్మరిక్, పసుపు ఉంటుంది. సపరేట్గా కరివేపాకు పౌడర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మునగాకు పౌడర్, ఓన్లీ ప్యూర్ కరివేపాకు పౌడర్ ఉంటుంది, మునగాకు పౌడర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మార్నింగ్ రిచువల్ అని ఒకటి ఉంటుంది. మార్నింగ్ రిచువల్ లైక్ మన మార్నింగ్ హ్యాబిటేట్లో ఈ పౌడర్ని యూజ్ చేస్తే, నేనేం హెల్త్ క్లెయిమ్స్ చేయట్లేదు, లైక్ మన హెల్త్ వెల్బీయింగ్ కోసం చెప్తున్నాను. లైక్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. కంట్రోల్లో కూడా వాడకూడదు. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి మనకు ఎంత ఉండాలో అంతే ఉంటాయి. రైజ్ అవ్వవు, డౌన్ అవ్వవు. రైజ్ అయిన వాళ్ళకి డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, డౌన్ అయిన వాళ్ళకి అలానే మెయింటైన్ అవుతాయి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ ప్లస్ గీ, ఈ కాంబినేషన్ కూడా మంచిదని చెప్తూ ఉంటారు. మీకు కావాలంటే గూగుల్ సెర్చ్ చేసుకోండి. కరివేపాకు పౌడర్ ప్లస్ నెయ్యి, ఈ కాంబినేషన్ మంచిదంట. నెక్స్ట్ వచ్చేసి డేట్స్ పౌడర్ కూడా ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బియ్యం వడియాలు, మజ్జిగ మిరపకాయలు, ఇంకా ఇట్లా మనం నంచుకొని తినడానికి మజ్జిగ మిరపకాయలు ఉంటాయి కదా, అవి, మినప వడియాలు, గుమ్మడి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, ఇవి అయితే వడియాల్లో. స్వీట్స్ వచ్చేసి బెల్లం గవ్వలు మైదా ఉంటుంది, బెల్లం గవ్వలు గోధుమ పిండి ఉంటుంది. నెక్స్ట్ బెల్లం కొమ్ములు అంటారు, లైక్ ఇట్లా ఈ షేప్లో ఉంటాయి అవి. డ్రై ఫ్రూట్ చిక్కీ, డ్రై ఫ్రూట్ లడ్డు, కాజు చిక్కీ, డ్రై ఫ్రూట్ చిక్కీ మీన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్, సీడ్స్ యూజ్ చేసి చేసే చిక్కీ అది. చెక్క టైప్ అది. డ్రై ఫ్రూట్ లడ్డు ఒక 10 టైప్స్ ఆఫ్ సీడ్స్ ఆర్ నట్స్ యూజ్ చేసేది. నెక్స్ట్ వచ్చేసి కాజు చిక్కీ, జీడిపప్పు పాకం, జీడిపప్పు చెక్క కాదు, జీడిపప్పు పాకం. నెక్స్ట్ వచ్చి గీ అరిసెలు, ఆయిల్ అరిసెలు, నువ్వులతో చేసిన గీ అరిసెలు సపరేట్ ఉంటుంది. ఈ గీ అరిసెలకి ఆయిల్ అరిసెలకి తేడా ఏంటంటే ప్యూర్ గీతో చేస్తాము, ఆయిల్తో వాటిలో గీ అసలు యూజ్ చేయము. నెక్స్ట్ వచ్చేసి గీ డ్రై ఫ్రూట్ మినప సున్నుండలు,
ఐ మీన్ లైక్ మినప సున్నుండల్లో ప్యూర్ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసి గీ యూజ్ చేసి చేస్తాము. ప్లెయిన్ మినప సున్నుండలు ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సేమ్ రాగి గీ సున్నుండలు ఉంటాయి. రాగితో చేసిన రాగి పిండితో చేసిన సున్నుండలు ఉంటాయి. రాగి డ్రై ఫ్రూట్ సున్నుండలు ఉంటాయి. రవ్వ లడ్డు ఐ మీన్ గీతోనే చేస్తాం. విత్ ప్లెయిన్ ఉంటుంది, డ్రై ఫ్రూట్ ఉంటుంది. సజ్జ బూరెలు ఉంటాయి. గ్రౌండ్ నట్ చిక్కీ, మనకి శనగ ఐ మీన్ వేరుశనగ విత్తనాలతో చేసిన చిక్కీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీన్ ఒక హోమ్ మేడ్ హార్లిక్స్ టైప్లో ఒకటి చేద్దామని ఒక ఐడియా ఉంది. లైక్ రాగులు, సజ్జలు, కొర్రలు, గోధుమలు, ఇంకా జొన్నలు, ఇట్లా మిల్లెట్స్ యూజ్ చేసి కాజు, బాదం, వాల్నట్ పౌడర్ యూజ్ చేసి చేయాలని ఒక థాట్, అదొక ఐటమ్ ఉంది. నెక్స్ట్ చక్రాలు, కొంతమంది చక్రాలు అంటారు, కొంతమంది కారాలు అంటారు. వాటిలో మినప చక్రాలు, బియ్యం చక్రాలు, శనగపిండితో చేసే చక్రాలు, ఇట్లా ఒక 3 టైప్స్. మిక్చర్ అంటే బూందీ అంటారు, కారా బూందీ అంటారు, ఆల్ మిక్చర్ అదొక ఐటము. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్తో చేసే మిక్చర్ ఒకటి. సేమ్ మిక్చర్లోనే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి నార్మల్ క్వాంటిటీతో పోలిస్తే. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ లైక్ కాజు మసాలా అంటారు కదా, లైక్ కాజు పైన మసాలా కోటింగ్తో వస్తాయి తినడానికి, ఐ మీన్ లైక్ స్నాక్స్ టైప్లో. అవి విత్ డ్రై ఫ్రూట్, బాదం అట్లా అన్నీ మిక్స్ అయి ఉంటాయి. అది ఉంటుంది, ప్లెయిన్ ఉంటుంది. నెక్స్ట్ ఇది బేస్డ్ ఆన్ ప్రీ ఆర్డర్ బేస్డ్లో ఉంటుంది. బఫెలో గీ ఒకటి, కౌ గీ ఒకటి ప్రీ ఆర్డర్ బేస్డ్లోనే ఉంటుంది. లైక్ సపరేట్ ఎవరికైనా కావాలి అంటే మన వాట్సాప్ నెంబర్ ఇస్తాము, అక్కడ మెసేజ్ చేసి అక్కడ అడిగితే అక్కడ మనం ముందే ఆర్డర్ తీసుకొని ప్రిపేర్ చేస్తాము. స్పెషల్గా ఇది మాత్రం స్పెషల్, బఫెలో గీ ఒకటి, కౌ గీ ఒకటి. నెక్స్ట్ తాటి బెల్లం, ఇది కూడా ప్రీ ఆర్డర్ బేస్డ్లోనే ఉంటుంది. ముందుగా ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇవి ముందు మనం స్టాక్ తెచ్చి పెట్టుకోము, అప్పుడు మీరు ఆర్డర్ చేశాకే వెళ్ళి వాటిని సోర్సింగ్ చేసుకొచ్చుకొని అప్పుడు మీకు సెండ్ చేయడం జరిగిద్ది. నెక్స్ట్ వీటన్నిటికీ ప్రైజెస్ అనేది నేను డైరెక్ట్గా వాట్సాప్లోనే చెప్తాను. షిప్పింగ్ కాస్ట్ వచ్చి ఎక్స్ట్రా ఉంటుంది. ఏపీ మినిమం ఆర్డర్ క్వాంటిటీ వచ్చేసి లైక్ కారం పొడులు వీటికైతే 1 కిలో ఉంటుంది, 250 grams మినిమం ఆర్డర్ క్వాంటిటీ. లైక్ నార్మల్ కారం, పసుపు ఇవైతే 500 grams మినిమం ఆర్డర్ క్వాంటిటీ. ఇంకా స్వీట్స్ అయినా ఏదైనా సరే మినిమం 500 grams మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఉంటుంది. మ్యాక్సిమం మీకు ఎంత కావాలంటే అంత చేసిస్తాం. నెక్స్ట్ షిప్పింగ్ వచ్చేసి 1 కిలో 120 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. షిప్పింగ్ వచ్చేసి ఇంక్లూడింగ్ ప్యాకేజింగ్ కూడా ప్రీమియంగానే ఉంటుంది కాబట్టి మీకు పంపేటప్పుడు కూడా అది క్వాలిటీ బాగుండాలి కాబట్టి అది ఉంటుంది. నెక్స్ట్ మినిమం 5 days పడుతుంది ఆర్డర్ చేశాక. మేము ఆర్డర్స్ కూడా ఎలా తీసుకుంటామంటే మండే నుంచి థర్స్డే వరకు ఆర్డర్ తీసుకొని ఫ్రైడే, సాటర్డే, సండే ఆర్డర్స్ తయారు చేసి మండే మార్నింగ్ పంపిస్తాం మీకు. సో 3 daysలో ఆర్డర్స్ మొత్తం తయారు చేసి మండే మార్నింగ్ పంపిస్తాం. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఈ 4 days ఆర్డర్స్ తీసుకొని ఫ్రైడే, సాటర్డే, సండే తయారు చేసి మండే పంపిస్తాము. సో ఆర్డర్స్ చేయడానికి టైం పడుతుంది. అండ్ ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు. క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు. ప్రీపెయిడ్ పేమెంట్స్ మొత్తం ముందు పేమెంట్ చేస్తేనే ఆర్డర్ ప్లేస్ అవుతుంది. దీనికి రీజన్ ఏంటంటే మెయిన్లీ ఫుడ్ ప్రోడక్ట్స్లో క్యాష్ ఆన్ డెలివరీ ఉందంటే పెట్టేసి ఫుడ్ వేస్టేజ్ కాకుండా ఉండడానికి కోసం క్యాష్ ఆన్ డెలివరీ తీసేసాము. ఫస్ట్లో ఇట్లానే ఎందుకని చాలామంది సజెషన్స్ అడ్వైస్లు ఇస్తున్నా కానీ ఫుడ్ అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి మనం అట్లా సో మనం ఆర్డర్ పంపించి అక్కడ కస్టమర్ లేకుండా అది ఫుడ్ వేస్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి రావడానికి మళ్ళీ మేము డెలివరీ ఛార్జెస్ పే చేసుకోవటం, మీకు మనీ వేస్ట్, ఇవన్నీ కాకుండా ఓన్లీ ప్రీపెయిడ్ మంచిగా అడ్రస్ మొత్తం మీకు నీట్గా వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజెస్ మొత్తం వస్తాయి. ఎట్లా ఆర్డర్ చేసుకోవాలి, మొత్తం ఏమేమి ఉంటాయి అన్నీ నీట్గా కనపడతాయి. సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకుంటే పేమెంట్ లింక్ ద్వారా పే చేయొచ్చు, లేదా ఫోన్ నెంబర్ ద్వారా పే చేయొచ్చు, యూపీఐ యూజ్ చేసి అలా అయినా పే చేయొచ్చు. మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్ గుంటూరు ఈ చుట్టుపక్కల గుంటూరు కానీ పల్నాడు డిస్ట్రిక్ట్ కానీ ఈ ఒక గుంటూరు నుంచి ఒక రేడియస్ ఒక 20-30 kilometers రేడియస్ లోపు కనుక ఆర్డర్ చేసుకునే వాళ్ళైతే 2 days 3 daysలో ఆఫ్టర్ డిస్పాచ్ మీకు ఆర్డర్స్ ఫాస్ట్గా రిసీవ్ అవుతాయి. వన్స్ డిస్పాచ్ అయిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది, అన్నీ మీకు డీటెయిల్స్ మొత్తం వస్తాయి, ఎట్లా ఎక్కడ వరకు వచ్చిన ఆర్డర్ అన్నీ వస్తాయి. సో అది కూడా మీకు నీట్గా ప్రాసెస్ మొత్తం డిజైన్ చేసి పెట్టాము. వన్స్ కొరియర్ డిస్పాచ్ అయ్యాక డీటెయిల్స్ వస్తాయి, ఎప్పటికి వస్తుంది అన్నీ వస్తాయి. దగ్గరలో గుంటూరు చుట్టుపక్కల ఉంటే మీకు ఆర్డర్ అయితే త్వరగా వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇవైతే ఫుడ్ ఐటమ్స్ మొత్తం లిస్ట్ ఇవి పక్కా ఫిక్స్డ్ ఉంటాయి. బఫెలో గీ అండ్ కౌ గీ ఇవి 2
ప్రీ ఆర్డర్డ్. ఆవు నెయ్యి, మామూలు మీన్ నార్మల్ నెయ్యి, బర్రెల నెయ్యి, ఇవి రెండు ప్రీ ఆర్డర్ బేస్డ్ ఉంటాయి. తాటి బెల్లం ప్రీ ఆర్డర్ బేస్డ్ ఉంటుంది. ఇవి మాత్రం ప్రీ ఆర్డర్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్, ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా పచ్చళ్ళు కావాలి అంటే లెట్ మీ నో, కామెంట్ చేయండి. పచ్చళ్ళు మాకు ఇట్లా పచ్చళ్ళు కావాలి మాకంటే అది కూడా చేస్తాము. పచ్చళ్ళు కూడా ఫ్యూచర్లో ప్లాన్ ఉంది. ఇప్పుడైతే పచ్చళ్ళ గురించి ప్లాన్ లేదు. వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏదైనా సరే పచ్చళ్ళు కావాలనుకుంటే ప్రీ ఆర్డర్ బేస్డ్లో మీకు ఏ పచ్చడి కావాలో చెప్తే దాని మీద మేము చేయగలమా లేదని చెప్తాము. సో ఇవైతే మెయిన్ ఇవాళ మార్నింగ్ నుంచి జరిగింది మొత్తం. ఇందాక వీడియో చెప్పినట్టుగా ఒక క్లిప్ అయితే వీడియో చేశాను. జస్ట్ అది పెడతాను. అదైతే ఈరోజు వెళ్ళిన వర్క్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రేపటి నుంచి మళ్ళీ ఇంకో షూట్ ఉంటుంది. నార్మల్ లైక్ కంటెంట్ యూజ్ చేసి షూట్ చేయాలి. ఆ షూట్ కూడా రేపటి నుంచి జరుగుతూ ఉంటుంది. అది అయిపోయాక మనం ఈ వాట్సాప్ వర్క్ అయితే అయిపోయింది మొత్తం. ఇంకా లాంచ్ చేయడం ఒకటే లేట్. ప్రోడక్ట్ ప్యాకేజింగ్ కూడా రెడీ అయిపోయింది. స్టిక్కరింగ్ అండ్ లేబులింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. స్టిక్కరింగ్ ఇన్ ద సెన్స్ బ్రాండ్ స్టిక్కరింగ్ ఒకటి, వెనుక ఫుడ్ లైసెన్స్, దానికి సంబంధించిన ఫుడ్ లైసెన్స్ కూడా మనకు ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఇన్ఫర్మేషన్, ఇంగ్రీడియంట్స్ ఇన్ఫర్మేషన్ అవి అన్నీ వెనుకుంటాయి. అన్నీ మొత్తం ఏం యూజ్ చేస్తున్నాము అన్నీ వెనుకుంటాయి. మనం తయారు చేసే ప్రాసెస్ కూడా ఒక స్కానర్ పెట్టేసి లైక్ అది కూడా వీడియో లింక్ చేద్దామని ఒక ఐడియా ఉంది. ప్రజెంట్ అయితే మీకు నేను చేసేది మొత్తం వీడియోలో వస్తుంది కాబట్టి అంత అవసరం ఉండదు అనుకుంటున్నాను. లైక్ మీరు తినే ఫుడ్ మీకు కనిపించాలి కదా, మీరు ఏం తింటున్నారా అనేది ఒక ఐడియా పెట్టుకొని అది కూడా చేయాలనుకుంటున్నాను. సో ఇది మెయిన్ ఈ బ్లాగ్ మొత్తం. హోప్ యూ లైక్ ద బ్లాగ్. రేపు కూడా ఇంకా ప్రతిరోజు ఒక వీడియో పక్కా వస్తుంది. షార్ట్ వీడియో కానీ ఫుల్ లెంత్ వీడియో కానీ పక్కా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. టైం బట్టి పెట్టాలని అయితే డిసైడ్ అయ్యాం కాబట్టి పక్కా పెడతాను. లైక్ ఇట్ విల్ బి సమ్ మోటివేషన్ టు డూ ఎనీథింగ్. థ్యాంక్ యూ. హోప్ యూ లైక్ ద వ్లాగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.